ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2:25. ఓం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యో అయముచ్యతే తస్మాత్ విదిత్వైనం నానుశోచితుమర్హసి. అంటే పరమాత్మ చాలా శ్లోకాల నుంచి ఆత్మస్వరూపాన్ని చెప్తున్నాడు కదా. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అవ్యక్తోయం అంటే ఇది ఇంద్రియాలకు వ్యక్తము కానిది. అచింత్యో అయం అంటే మన ఆలోచనలకు కూడా ఇది అందనిది. అవికార్యో అయం అంటే ఇది ఏ వికారాలు లేనిది. అవికార్యోయం అయం ఉచ్యతే అని తెలుసుకో. తస్మాత్ దీనిని ఎవరైతే దీనిని తెలుసుకుంటారో నాను శోచితుం అర్హసి నీవు శోకించవు అని చెప్పి చెప్తున్నాడు అనమాట పరమాత్మ. నా శోచితుం మర్హసి అంటే నీ యొక్క శోకాన్ని మోహాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయననే నీ సంకల్పాన్ని వదిలిపెట్టు అని పరమాత్మ చెప్తున్నాడు. ఆత్మస్వరూపాన్ని స్వస్వరూపంగా తెలుసుకుంటే నీకు శోకాలు మోహాలు ఉండవు అని పరమాత్మ చెప్తున్నాడు అనమాట. హరి ఓం తస్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 26వ శ్లోకం. ఓం అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్తున్నాడు. మహాబాహో అంటే మహాబాహువులు కల ఓ అర్జున, ఈ శరీరం మీద కానీ ఈ సంసారం మీద కానీ ఈ ఆత్మ మీద కానీ నీకు ప్రేమ అనవసరమని తెలుసుకున్నప్పుడు నీకు ఈ మోహము శోకము ఎందుకు? విడిచిపెట్టు. ఈ వ్యవహార దృష్టిలో కూడా అందరూ మనిషి పుడుతున్నాడు, మనిషి చనిపోతున్నాడు అంటారు కదా. అలాగైనా సరే నీకు వీటన్నిటి మీద ఈ దృష్టితో చూసినా కూడా వీటన్నిటి మీద నీకు శోకము మోహము తగదు, విడిచిపెట్టు అని చెప్పి కృష్ణ పరమాత్మ